అని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. పర్ఫెక్ట్ అండి. సో నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ని షూర్ అండి, ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? తప్పకుండా, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. 1979 February 20, 3:45 AM. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నేను పెట్టుకునే డే కూడా అదే పెట్టాను. అవునా? ఓకే. మనం అసలు డిసిప్లైన్ ఫాలో అయితలేము, బట్ ట్రై చేస్తున్నాను. కొంచెం ముందే అన్న ఫినిష్ చేసేస్తే అయిపోద్ది కదా అన్నట్టు కూడా ఉన్నది. చాలా ఉన్నాయి, బట్ మనం ట్రై చేద్దాం యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ ఎనర్జీ. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇల్లెందు సార్. ఇల్లెందు. ఓకే, కొత్తగూడెం ఇల్లెందు. కొత్తగూడెం ఇల్లెందు. YELLANDU. ఇల్లెందు ఖమ్మం డిస్ట్రిక్ట్ కిందకి వచ్చింది. అవునండి. సో ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం జిల్లా. ఓకే రైట్. ధనుర్లగ్నం వచ్చింది కదా? అవునండి. 20 February 79. టైం వచ్చేసేసి 3:45 ఎర్లీ మార్నింగ్. సో ఇదైతే హాస్పిటల్ రికార్డెడ్, మోస్ట్లీ కరెక్ట్ అని నమ్ముతున్నాం మనం. అంటే డాక్టర్ చెప్తే తాత్కాలిక నోట్ చేసుకున్నారు. ఓకే అయితే హోప్ఫుల్లీ దట్ వుడ్ బి రైట్. నక్షత్రం మీది గుర్తుందా? అనురాధ వచ్చింది. అనురాధ. ఓకే, అనురాధ ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, అందుకే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. అనులగ్నానికి మనము ఒక్క నిమిషం, మీరు కన్ఫర్మ్ చేయట్లేదు కదా? ఒక్క 5 minutes అటు ఇటు ఉంటుందేమో అని. నేను అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కన్ఫర్మ్ చేయట్లేదు కదా అంటున్నాను. దాని గురించి అంటారా? అంటే ఇనిషియల్ గా ఉండదు సార్ నాది, కానీ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను కమ్యూనికేటివ్ గా ఉంటాను. ఐఎమ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్ యాజ్ వెల్. వెరీ గుడ్. సో రూట్ లెవెల్స్ లోంచి అబ్జర్వ్ చేసుకొని నేను కమ్యూనికేషన్ లోకి వస్తాను. వెరీ గుడ్. ధనుర్లగ్నం నిజం చెప్పాలంటే నా స్ట్రెంత్ కమ్యూనికేషన్ స్కిల్ సార్. డెఫినెట్లీ. అంటే ప్లానటరీ పొజిషన్ కూడా చూడండి, 9th లార్డ్, 10th లార్డ్, 5th లార్డ్, వీళ్ళందరూ కూడా స్పీచే కదా. 5th house ఆఫ్ స్పీచ్, 9th house ఆఫ్ స్పీచ్, తర్వాత 10th లార్డ్ తో అసోసియేట్ అయ్యి థర్డ్ లో ఉంటే, థర్డ్ లార్డ్ మళ్ళీ దాన్ని ఆస్పెక్ట్ చేశాడు. ఓకే, మళ్ళీ చంద్రుడు, చంద్రుడు వచ్చేసేసి అదే శని నక్షత్రంలో ఉన్నాడు. అంటే శని ఈజ్ ఫాలోయింగ్ దట్ థర్డ్ హౌస్ కదా, అన్ని కాంబినేషన్ ఆఫ్ థర్డ్ అండ్ 9th కదా. సో కమ్యూనికేషన్, ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటన్నిటికీ బాగా ఫ్రెండ్లీగా పనిచేస్తూ ఉంది. 6th లార్డ్ అయిన వాడు లగ్నం మీద ఉన్నాడు, బాగా అదే మనకి అంబిషియస్, సాధించగలగడం. 6th and 11th కదా ఇస్తూ ఉంటుంది, అది కష్టపెట్టి ఇస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను అదే ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నానండి TCS లో. సో నాకు ఈ 2025 జూలైకి 20 years ఆఫ్ సర్వీస్ విత్ ఇన్ TCS అయిపోతుంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాము అన్నది నా ప్లాన్. ఓకే, ఇది 2005 లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు? 2004 లో స్టార్ట్ చేశాను. TCS ఇస్ మై సెకండ్ కంపెనీ. ఓకే, 2004 February 2 అనేది నా ఫస్ట్ జాబ్ టైమ్. TCS లో 2005 July 13 జాయిన్ అయ్యాను. ఓకే, సరే. ఇప్పుడు నాకు 4 మేజర్ ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే, నేను జాబ్ మానేసి కంప్లీట్ గా బ్యాక్ వేయటం అనేది నా ఆధ్యాత్మిక పాత్ కోసము వెళ్తున్నాను. అండ్ అక్కడంతా కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తాను. అంటే ఆర్గనైజేషన్ కూడా ఫార్మింగ్ ఫేజ్ లో ఉంది, బట్ వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళి ఆశ్రమం దగ్గర ఉండి చేయాలనేది. ఈ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్ళటానికి మోటివ్ ఏంటంటే, మా మదర్ 74కి వచ్చారు, తనకి మా గురువు గారు ఆశ్రమం దగ్గర ఉండి తను సాధన చేసుకోవాలని ఉంది. కాబట్టి ఈ టైం కల్లా నేను అక్కడికి వెళ్తే తనకి ఓపుకున్నంత వరకు తను సాధన చేసుకోగలుగుతారు, నేను సపోర్ట్ చేస్తాను అన్నది ప్లాన్. ఇలా చేయాలి అంటే నేను యాక్టివ్ గా జాబ్ చేయలేను. చేస్తే ఏ ఆబ్జెక్టివ్ అయితే నేను వెళ్ళాలనుకుంటున్నానో అందులో ట్రావెల్ చేయలేను. సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలనుకుంటున్నారో దానికి కష్టం అవుతుంది.
కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే నా ఇన్కమ్ సోర్సెస్ ని నేను జనరేట్ చేసుకోవాలి, నాకున్న కార్పస్ లోంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తే నాకు కనబడ్డది ఏంటంటే, ఒకటి నేను కొంచెం ఇన్వెస్ట్ చేయాలి మార్కెట్ లో. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నాకు వర్కౌట్ అవుతుంది అనేది కనబడుతుంది. సో దీనిలో మొదటి ప్రశ్నలో 2 భాగాలు. ఒకటి ఏంటంటే నేను ఇంట్రాడేకి నాకు సెట్ అవుతుందా ఒకటి. జనరల్ గా చేసి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తాను, అంటే 2 years 3 years ఇన్వెస్ట్మెంట్స్ అని చేస్తాను. ఇంట్రాడే వర్కౌట్ అవుతుందా లేదా, అది నా మొదటి ప్రశ్నలో మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే, అది నేను చేస్తేనే సరిపోతుందా, ఒకవేళ నేను కుదరదు అంటే నేను ఒక ఫండ్ రైజర్స్ తోటో ఎవరితోటో నేను మాట్లాడుకొని వాళ్ళకి ఇచ్చి చేయించుకోవచ్చా, ఏది కరెక్ట్? అసలు చేయటం కరెక్టేనా, వీళ్ళు కరెక్ట్ అయితే నేను చేసుకోవాలా, లేకపోతే ఎవరితోనూ చేయించుకోవచ్చా? ఓకే, రైట్. నెక్స్ట్ రెండో ప్రశ్న వచ్చేసి, నాకు ఖమ్మంలో ప్రైమ్ లొకేషన్ లో ప్లేస్ ఉంది సార్. అందులో కమర్షియల్ గా డెవలప్ అవుతుంది మంచిగా. దీనిలో కన్స్ట్రక్ట్ చేస్తే నాకు రెంటల్ ఇన్కమ్ వచ్చే పాసిబిలిటీ హైగా ఉంది. కాబట్టి నేను అక్కడ కన్స్ట్రక్షన్ కి వెళ్ళాలని ఉంది నాకు. కన్స్ట్రక్షన్ కి వెళ్ళాలి అంటే నాకు సూటబుల్ టైం ఏంటి, నేను ఎప్పుడు ఎంటర్ అయితే బాగుంటుంది? ఓకే, రైట్. నెక్స్ట్ ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వచ్చేసి, నా ఆధ్యాత్మిక సాధనలో నాకు సూట్ అయ్యే సాధన ఏంటి? నేనంటూ ప్రయత్నం చేస్తున్నాను. నా జన్మతః నాకు సూట్ అయ్యే సాధన ఏంటి, నేను ఏ కైండ్ ఆఫ్ అబ్స్ట్రకల్స్ చూసే అవకాశం ఉంది, నా ప్రయత్నం నేను ఎలా చేసుకోవాలి? సాధనలో ఎన్ని రకాలు ఉన్నాయి? నేను చూసుకున్న దాని ప్రకారం భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఈ 3. ఓకే, నేను ప్రయత్నం చేస్తున్నది కర్మ జ్ఞాన మార్గాల్లో ఉన్నాను. అంటే బుక్ రీడింగ్, నాలెడ్జ్ అక్విజిషన్ అండ్ ఫిజికల్ గా వర్క్ చేసి సేవ చేయటం, ఈ 2 మార్గంలో ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. 4వ ప్రశ్న వచ్చేసి, నేను ఇందాక మీకు చెప్పింది, నేను వెళ్లే మార్గంలో నాకు కొందరు యాక్చువల్ గా నీడ్ ఉన్న పీపుల్ కలుస్తారు. నాకు వాళ్ళకి సహాయం చేయటం వల్ల, అంటే ఒకవేళ కనుక నా గురువు నన్ను అలా ఉపయోగించుకుంటే నాకు సహాయం చేసే అవకాశం రావచ్చు. సో అలా చేయటానికి నాకు ఈ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. నా జన్మతః నా జాతకం ప్రకారము ఆ యోగం నాకు ఉందా, నేను అలా సర్వ్ చేయగలనా, అలా ఆస్ట్రాలజీ చెప్పగలనా? కాకపోతే అది కమర్షియల్ గా వాడుకునే ఉద్దేశం లేదు. నేను అడ్వర్టైజ్ చేసుకునే కాన్సెప్ట్ కూడా లేదు. నా మార్గంలో నా దగ్గరకు వచ్చి నీడ్ గా ఉన్నవాడు ఏంటి అంటే దాన్ని చూసి నేను చెప్పగలనా, వాడికి ఒక పాత డైరెక్షన్ ఇవ్వగలను. ఇవి సార్ 4 ప్రశ్నలు. సో మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఒక ఆప్షన్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ నుంచి ఆల్రెడీ వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ తో మనం ట్రేడ్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉన్నది. 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంతే కదా? అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ని కంప్లీట్ గా స్టాక్ లో పెట్టాలని ఉద్దేశం ఇస్తే, రిటైర్మెంట్ ఫండ్ ని యాన్యుటీకి పెట్టేస్తాను, దాన్ని నేను అసలు ట్రేడ్ చేయను. ఇప్పటి వరకు నేను కొంత కార్పస్ సేవ్ చేసుకున్నామని, ఈ కార్పస్ ఫండ్ ని నేను కొంచెం లాంగ్ టర్మ్ లో పెడతాను, కొంచెం ఇంట్రాడీ చేసుకుంటాను. ఓకే, అర్థమైంది. గాట్. సో మ్యారేజ్ ఎప్పుడైంది? నేను సింగిల్ సార్. సింగిల్. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఓకే, రైట్. సరే, ఒకసారి చార్ట్ ఎట్లా ఫ్లో పోతుందో చార్ట్ ని అర్థం చేసుకుందాం, అప్పుడు మనం డైరెక్షన్ ఒకసారి అర్థం చేసుకుందాం. ధనుర్లగ్నానికి సో సప్తమాధిపతి అనేవాడు ఎక్కడున్నాడు? సప్తమంలో అసలు ఎటువంటి గ్రహం లేదు. సప్తమాధిపతి నక్షత్రాన్ని కూడా ఎవ్వరు కూడా ఆక్యుపై చేయలేదు. ఓకే, సో తర్వాత సప్తమాధిపతి నక్షత్రం అంటే సప్తమాధిపతి అయిన బుధుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. సో రాహు అనేవాడు కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. రాహు 9లో ఉన్నాడు, అంతే. అంటే నేను ఏమేం చేస్తున్నానంటే ఫస్ట్ పెళ్లి ఎందుకు కాలేదనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఓకే, రైట్. అక్కడ చార్ట్ లో ఒరిజినల్ గా అక్కడ ఏమీ లేదు. కాకపోతే ఏమైతుంది, రవి కన్నా బుధుడు అహెడ్ ఉన్నప్పుడు బుధుడు
వక్రించే అవకాశం ఉంటుందన్నమాట. సో వక్రించే అవకాశం ఉన్నప్పుడు అది ఎక్కడైనా కానీ డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు ఎగ్జాక్ట్లీ 94 నుంచి 2011 లోపు బుధ దశ వచ్చింది. ఓకేనా? ఈ బుధుడు అనేవాడు వక్రించాడు. ఎప్పుడు వక్రించాడు తెలుసా? చెప్తాను. ఎగ్జాక్ట్లీ మీకు ఒక కరెక్ట్ వయసు వచ్చిన తర్వాత 2003 అంటే ఇంచుమించుగా 3-4లో మీకు ఉద్యోగం వస్తుంది చూసారా? అప్పుడే ఎగ్జాక్ట్లీ వక్రించాడు అనమాట. ఓకే, ఇక వక్రించిన బుధుడు ఏం చేస్తాడు? శని నక్షత్రంలో ఉన్నట్టు ఆపరేట్ చేస్తాడు. శని ఎలా ఉన్నాడు? రాహుతో పాటు కలిసి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఆల్రెడీ వక్రించున్నాడు కాబట్టి ఆయనకి క్యాన్సిలేషన్ వచ్చింది. కానీ బుధుడు వక్రిస్తే ఇక ఆయనకి వక్రత్వం క్యాన్సిల్ కాలేదన్నమాట. అర్థమైందా? సో వక్రత్వం అనేది క్యాన్సిల్ కాలేదు. వక్రత్వం క్యాన్సిల్ కానప్పుడు సప్తమ దశమాల్లో ఒక భావం బాగా ఫ్లోరిష్ అవుతుంది, అంటే యోగం ఫ్లోరిష్ అవుతుంది. అంటే ఏంటిది? మీకు ఈ కెరియర్ వీటిలో చాలా ఫాస్ట్గా మీరు గ్రో అయ్యేదానికి అవుతుంది. ఇటు మ్యారేజ్ పెళ్లి చేసుకున్నా కూడా ఒక్కోసారి ఏంటంటే వైఫ్ హెల్త్, రిలేషన్షిప్, ఏదో ఒక అబ్స్ట్రకల్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎట్లనో పెళ్లి కాలేదు, ఈ డోర్ బ్లాక్ చేసాం కదా, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది, అంటే కెరియర్ సైడే పోతా ఉంటుంది. మీరు 2004-2005 కెరియర్ గ్రోత్ చెప్పారు. అదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ విత్ నెటల్ యురేనస్ అనమాట. యురేనస్తో కంజంక్ట్ అవ్వడం అనేది దీనికన్నా 5 ఏళ్ల ముందు ఒకటి నేను మీకు చెప్తానే, అది ఒక మీరు పాజిటివ్. నేను అంతకుముందు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా చార్ట్ మంచిగానే డ్రైవ్ అయింది, బాగానే వెళ్ళింది. మీరు 2000 ఆ ప్రాంతంలో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ జరిగింది. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు, ఇది బాగానే ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీతో ప్రాబ్లం లేదు, ప్రోగ్రెసివ్ వీనస్తో ప్రాబ్లం లేదు. ఎస్, ఇక్కడ 10th హౌస్ సెక్స్టైల్ వీనస్ జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఒక ఇంప్రూవ్మెంట్, అంటే మీ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ ఏదైతే అది 2000లో నేను ఎంసీఏ సెట్ రాశాను సార్. నేను అసలు 363 ర్యాంక్ వస్తుందని ఊహించలా. మంచి 1500 అలా వస్తుంది అనుకున్నా, కానీ నేను ఎక్స్పెక్టేషన్ ఇస్తున్నాను కంటే మంచి ర్యాంక్ వచ్చింది. మంచిది వచ్చింది. సో ఇది మీకు రేపొద్దున కెరియర్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా పోతా ఉంది. అర్థమైందా? సో ఇది ఇక్కడ పోయింది కదా. సో కానీ ఉద్యోగం కాడికి వచ్చేసరికి 2004 దగ్గర 4 కన్నా చెప్పాలంటే 5కి మీరు టీసీఎస్ అనే చెప్పారు. కానీ ఇక్కడ ఏమైతా ఉంది? యురేనస్ అనే గ్రహము వక్రించింది. వక్రించిన గ్రహం కేతుతో సంబంధం ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ దాన్ని కంజైన్ చేసింది. కాబట్టి ఏంటిది? అది స్ట్రైట్ ఫలితాన్ని ఇస్తుంది. స్ట్రైట్ ఫలితం ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ట్విస్ట్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే 2005 కెరియర్ ఏదైతే ఉన్నదో కేక్ వాక్ అని చెప్పను. రాహు భుక్తి జరుగుతూ ఉన్నది. రాహు స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. రాహు స్టార్లో లగ్నం మీద ఉంది. అంటే 6-11 అంటే మనం ఛాలెంజింగ్ గానే తీసుకొని ఛాలెంజింగ్ గానే వర్క్ చేస్తున్నట్లు లెక్క అనమాట. చాలా హార్డ్గా కష్టపెడుతుంది అనమాట. కాబట్టి ఈ 5 కానీ 6 కానీ చాలా కష్టపెట్టిందని చెప్తాను, హార్డ్ వర్క్ చేశారని చెప్తాను. చాలా అంటే మనం కొత్త ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కానీ సఫరింగ్ ఇస్తుంది, అంత ఈజీగా లేదని చెప్తాను. సో ఇది లేదు, అంత బాగానే ఉంది వర్క్ అంటారా. సో సంథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ హెల్త్ వేరే సైడ్ లో అయినా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కనిపించాయా? ఉంది సార్. ఎలా ఉంది అంటే అసలు జాబ్ మారటానికి వచ్చిన రీజనే ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఫ్రిక్షన్ వచ్చింది. అంటే తెలియని అనుకోని పరిస్థితుల్లో నేను జాబ్ చేంజ్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో అనుకోకుండా ఫ్రిక్షన్ వచ్చి నేను చేసిన జావా కోడ్ లో చిన్న మిస్టేక్ వల్ల ప్రాబ్లమ్ అయి ఆ ఈగో ప్రాబ్లం అయిపోయింది. ఈగో ప్రాబ్లం అంటే కంటే కూడా నా సుపీరియర్ కి కొంచెం ఇబ్బంది అయింది. అయ్యేసరికి నేను జాబ్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 15 days లో బయటకు వెళ్ళి జాబ్ తీసుకున్నాను. అది చెన్నైలో వచ్చింది. కొంత నచ్చినా నచ్చకపోయినా ఆ ఎన్విరాన్మెంట్ మీద ఒక 1-2 years వరకు మనకి దాని ఇంపాక్ట్ అనేది కనిపించింది అనమాట. ఓకే, లేదు సార్, అంటే చెన్నై వెళ్ళి నేను జాయిన్ అయినప్పుడు ఫిజికల్ స్ట్రెయిన్ బాగా చేశాను. ఏదో ఒక రకమైన స్ట్రెయిన్ అయితే పనిచేసింది, ట్విస్ట్ కూడా వర్క్ అయిందిలే. చాట్ ఏం లేదు, మనం అనుకున్న ఫ్లోలో ఉండాలి, ఉంది. ఓకే, తర్వాత ముందుకు వెళదాం. ఓకే, సో ఈయన క్యాన్సిల్ అయ్యాడు. సో ఇదంతా ఏంటంటే మీరు సెల్ఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్కింగ్ ఇదే చెప్తానమాట. మీకు గ్రోత్ వచ్చిన మూమెంట్ చెప్పేంత వరకు ఆగండి. అప్పటి వరకు మీరు ఏంటంటే చేస్తూ ఉంటారు, యూ విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. కాకపోతే ఏంటంటే 2007లో 2006-7లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే చెప్తాను. మీ వర్క్ అయితే వర్క్లో నేర్చుకోవడం, కొంచెం ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం, ఒక సంవత్సరంన్నర వరకు చెప్తాను అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఈవెంట్ చెప్పాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్
స్క్వేర్ విత్ నెటల్ మార్ జరుగుతూ ఉన్నది. ఓకే, జరుగుతూ ఉంది అని అంటే మరి ఎక్స్పెక్టేషన్ని స్పాయిల్ చేస్తుంది కదా. అలానే ప్రోగ్రెస్ వీనస్ యురేనస్తో కూడా స్క్వేర్ అవుతుంది కదా. సో ఈ 8, 9 ఏదైతే పీరియడ్ ఉందో లగ్న సప్తమాధిపతులు అంటే మ్యారేజ్ ప్రాస్పెక్టివ్ కావచ్చు, ఇవన్నీ ముందుకు పోకపోవడం అంటే చేసుకోవాలనుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఇది కాకపోతే పబ్లిక్ కావచ్చు, పీపుల్ కావచ్చు, మీరు అనుకున్న పొజిషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా కానీ మనం అనుకున్నట్టుగా పాజిటివ్గా చెప్పేటట్టు లేదు. సో హార్డెస్ట్ ఛాలెంజ్ని ఇస్తా ఉన్నది. సో 8, 9 మధ్యలో మీకు ఏమైనా కనిపించిందా లేదా? అట్లా లేదు సార్, ఎందుకంటే అసలు టీసీఎస్ లో జాయిన్ అయింది ఆన్ సైట్ కోసము. కెరియర్ షార్ట్ గా ప్లాన్ చేశాను, 7-8 ఇయర్స్. ఓకే, అనుకున్న ప్రకారమే 2007 ఏప్రిల్ ఎండ్ లో నేను ఆన్ సైట్ ట్రావెల్ చేశాను. ఓకే, 8, 9 7లో ట్రావెల్ చేశారు. ఓకే, 8, 9 పరిస్థితి చెప్పండి. 8 ఫిబ్రవరి 8-9 లో పెద్ద ఇబ్బందులు ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేవి, కాకపోతే నేను అమ్మ క్లియర్ కాబట్టి అది రిజెక్ట్ చేసి వెళ్ళారు. ఓకే, మ్యారేజ్ ఒకటి డినై చేశారు. తర్వాత అది కాకుండా వచ్చిన డబ్బులు ఏదన్నా రెస్పాన్సిబిలిటీకి వెళ్ళడం కానీ అట్లాంటివి ఏమన్నా కనిపించాయి? ఉన్నాయి సార్. అక్కడ యాక్చువల్ గా ఒక శివానంద్ మహారాజ్ అని వైజాగ్ లో ఉండేవారు స్వామి. ఆ స్వామికి కావాలి అంటే ఒక 7 lakhs ఇచ్చాము, బట్ అవి మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. కాకపోతే ఆ టైంలో స్పెండ్ చేశాను. ఓకే, ఓకే, రైట్. సో అది రిటర్న్ వచ్చినాయి అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చినాయి? అంతే అమౌంట్ రిటర్న్ వచ్చినాయా ఇంకేమన్నా? అంతే అమౌంట్ వచ్చినాయి. అంతే అమౌంట్ వచ్చింది. కాకపోతే ఒక 2 years తర్వాత వచ్చినాయి సార్. కాకపోతే దాని మీద మనకి వేరే ఏం లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు. అర్థమైంది. సో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిందో అర్థం చేసుకుంటున్నాను. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి స్క్వేర్ ఇచ్చాడు, బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. సో మనం వద్దు అని అనుకుంటున్నాం, అది అట్లనే నెగిటివ్ గానే అక్కడ పర్ఫామ్ అవుతా ఉంది. కాబట్టి అది ముందు తీసుకుపోనియట్లేదు. అంతే, మ్యారేజ్ అనేది ప్రాబ్లీ ఇంకొక ఈవెంట్ చెప్తాను సార్. కాకపోతే ఇది నేను పర్సనల్ గా దాచుకుంటున్నది పెద్దగా ఏం చేయలేదు కానీ, బట్ ఇట్స్ ఓకే, ఈ స్టడీ కోసం వెళ్ళిపోతుంది. నాది 2005 లో నిజం చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్ సార్. అది లవ్ ఫెయిల్యూర్ అంటాం కంటే కూడా ఇద్దరికి ఇష్టమే, ఇద్దరం ఒప్పుకున్నాము. కాకపోతే అమ్మాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇంట్లో అమ్మ ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే ఇద్దరం సపరేట్ గా అయిపోయాం. తర్వాత అమ్మ నేను ఇట్లా అయిందిరా అని చెప్పడం, నేను కంప్లీట్ గా మ్యారేజ్ స్టార్ట్ నుంచి బయటికి రావడం అయిపోయింది. అది 2005. అక్కడ కూడా పనిచేసింది కదా మీకు. రాహు అక్కడ పనిచేస్తా ఉందా? రాహు కలత్రకారకుడైన శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు, అవునా? సో మ్యారేజ్ అనే మ్యాటర్ ఉన్నది అక్కడ. తర్వాత 10th house కంజంక్షన్ యురేనస్ జరుగుతా ఉంది అక్కడ. అదే జాబ్ నెగిటివ్, అన్ని కూడా ఎమోషనల్లీ నెగిటివ్ అయ్యి చెప్తా వచ్చాను కదా. సో ఈ ఎమోషనల్లీ నెగిటివ్ అనే డ్రైవ్ అనేది మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 8-9 వరకు కూడా అటాక్ చేసింది. సో అప్పుడు అదే మ్యారేజ్ ప్రపోజల్స్ డినై చేయడం అవన్నీ కూడా పనిచేసాయి. సో ఎమోషనల్లీ మనం అనుకున్నట్లు లేదు కాబట్టి మనం స్టెప్ తీసుకోవట్లేదు. ఇక అర్థమైందా? సో 8-9 లో కూడా నేను ఆ విషయంలో డిప్రెస్డ్ గానే ఉన్నాను. డిప్రెస్డ్ అంటే ఐఎమ్ సెటిలింగ్ డౌన్ అనమాట. ఇంకా అది ఆ ఎమోషన్ అనేది కనిపించింది. ఇది దాటిన తర్వాత మీకు ఒక గ్రోత్ చెప్తానే. సో ఇక్కడ మీకు చాలా రోజుల తర్వాత మీకు ఆపర్చునిటీ గ్రోత్ సరైన విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నది. 2012ని నేను ఇంప్రూవ్మెంట్ ఫేజ్గా చెప్తాను మీ కెరియర్లో. అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు 2005 నుంచి చేస్తున్నారు, 7 years తర్వాత. అంటే మధ్యలో 2 years అక్కడ మనము 6 నుంచి 7, 8 వరకు కూడా 2 years ప్రోగ్రెస్ చెప్పాం. అక్కడ మీరు ఆన్ సైట్ వెళ్ళొచ్చారు, అది ఒక చిన్నది అంతే. కానీ ఇది ఓకే, అది ఓకే, అది నేనేంటి రిలేటివ్ గా చెప్తున్నాను. అది మీ స్థాయికి ఒక చిన్న ప్రోగ్రెస్ గా చెప్తున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ గా చెప్తున్నాను. అది ఇప్పుడు కేతు దశ వచ్చేసింది. కేతు ఈజ్ ఫాలోయింగ్ గురు నక్షత్ర. గురు ఈజ్ పొజిటెడ్ ఇన్ 8th house. ఓకే, కేతు స్టార్ లో ఎవరూ లేరు కాబట్టి 8th house అనేది ఏంటిది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని ఇస్తుంది. ప్రస్తుతానికి ఏంటిదనంటే ఇది స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తుంది, దాంతోపాటు ఇక్కడ గ్రోత్ కూడా చెప్పాలన్నమాట. ఆ 2012లో మీకు 11, 12, 13 మధ్యలో మీకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కానీ గ్రోత్ కానీ మీకు ఏమన్నా కనిపించాయా లేదా? ఉంది సార్. యాక్చువల్ గా నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంది 2012లో వచ్చేయగలిగాను అనుకున్నది. తర్వాత వచ్చి మామూలుగా ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యాను. కానీ ఆ ఎంటర్ అయిన ప్రాజెక్ట్ 1 year లో అంటే 2013లో నాకు రోల్ ఇచ్చింది. అంటే యూటిలైజేషన్ లో పోతా ఉంది, మంచిగా పోతా ఉంది. అర్థమైంది. నా ఎఫర్ట్ లేకుండానే నాకు లిఫ్ట్ వచ్చింది.
ఓకే, వెరీ గుడ్. సో ఇది ఇంకో 2 ఇయర్స్ వరకు 14, 15 వరకు కూడా ఓకే అనమాట. మళ్ళీ 15లో మళ్ళీ రాహుభుక్తి వచ్చింది. రాహు మళ్ళీ చెప్పాను కదా, షష్టాధిపతి పాపి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ఆయన లగ్నం మీద ఉన్నాడు, 6th అండ్ 11th లాడు ఒక పార్ట్లో ట్విస్ట్ ఇస్తాడు కాబట్టి 10th హౌస్ స్క్వేర్ సన్ ఇండికేట్స్ ఫాదరు మదర్ హెల్త్ ఇట్లా ఎవరైతే ఉంటుందో వాటిలో డిస్కౌంట్ అనేది ప్రోగ్రెసివ్. మార్స్ యురేనస్కి ట్రైన్ ఉండడం వల్ల కొంత డిస్కౌంట్ చెప్పినా బట్ స్టిల్ అక్కడ కొంత ఇష్యూ చెప్పాలి కదా, కాబట్టి అక్కడ మనం కొంత ఇబ్బంది చెప్తున్నాం. 2015 మిడిల్ ఆఫ్ నుంచి కానీ లాస్ట్ లోపు కానీ అక్కడ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, సో ఇంకా అమ్మకి వర్క్ లో పొజిషన్, 2000 రెస్పెక్ట్ ఆఫ్ ది వర్క్, ఇవన్నీ కూడా కొంచెం మనం చెప్తున్నాం. ఆ 15 మిడిల్ ఆఫ్ నుంచి 16 మధ్యలో మిడిల్ ఆఫ్ లోపు అట్లా చూడండి, కొంచెం ఇబ్బంది చెప్తాం. ఉంది కనిపించిందా? కొంచెం వర్క్ లో కూడా ప్రెషర్ లేదు, కానీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తాం 2016 సర్జరీ ఇచ్చింది. 2016 కరెక్ట్ సార్. అది మన ఆ, మోడీ బ్యాన్ చేశాడు కదా, 1000 notes. కరెక్ట్ అదే టైం. ఓకే ఓకే ఓకే. సో అక్కడ మనకి ఇది ఇబ్బంది ఇచ్చింది. దీని తర్వాత మళ్ళీ 17 వరకు మళ్ళీ అంతా ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సార్ట్ అయ్యి చార్ట్ మళ్ళీ డీసెంట్గా ముందుకు మూవ్ అవుతా ఉందన్నమాట. ఓకే, అంటే మళ్ళీ అంటే బ్యాక్ టు రెగ్యులర్ వర్క్ లాగా వెళ్తూ ఉంటుంది. ఓకే, మనం వేరే చెప్పేదానికి ఏమీ ఉండదు, మామూలుగా పోతూ ఉంటుంది. ఇక కేతు అనే అయితే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ కేతు దశ ఏదైతే ఉన్నదో స్పిరిచువల్లీ కొంత టైం స్పెండ్ చేయడానికి కూడా మీకు ఈ అవకాశం ఇచ్చిందా ఆ 15 నుంచి 16 ఆ టైంలో కూడా? ఉంది సార్. యాక్చువల్ గా అయితే ఆ టైం అంతా కూడా పాసిబిలిటీ, అవకాశాలు బాగా దొరికినాయి. ఓకే ఓకే ఓకే, సరే చూద్దాము ఎంతవరకు వెళ్తుందో. ఆ మెర్క్యూరీ అట్లనే రెట్రోలో ఉన్నాడు. సో మెర్క్యూరీ అనేవాడు మారబోతున్నాడు. గురువు అయితే డైరెక్ట్ అయిపోయాడు, మంచిది. గురువు స్టార్ లాడ్ కూడా ఓకే కాబట్టి ఓకే, అది మంచిదేలే. తర్వాత వీనస్ దశ వచ్చింది 2018లో 18 నవంబర్లో. సో వీనస్ ఏంది, గురువుని రిప్రజెంట్ చేస్తాడు. గురువు ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, సో కాబట్టి మనకేంటి స్పిరిచువల్ ఇవన్నీ మనం హెల్ప్ ఇవన్నీ కూడా అడిగారు కదా, సో వీటన్నిటికీ కూడా వీనస్ దశ కన్వీనియంట్. ఎందుకంటే 4, 8, 12 తర్వాత జలరాశులు ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి కాబట్టి 8, 6, 11 ఉన్నప్పటికీ కూడా 8 చక్కగా కనెక్ట్ అయింది. షష్టాధిపతి అష్టమం విపరీత రాజయోగం. సో కాబట్టి ఏంటిది, అక్కడ గురువు అనేవాడు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగున్నాడు కాబట్టి మనం మంచిగా చెప్పాలి. ప్రస్తుతానికి ఏమీ కాంప్లికేటెడ్గా చెప్పట్లేదు, కాంప్లికేషన్ వచ్చినప్పుడు చెప్తాను. అప్పటిదాకా ఇది మంచి డ్రైవ్లో ముందుకు పోతూ ఉంటుంది. ఓకే, సో అదే ఇప్పుడు 18 కానీ 19 కానీ ఓకే, తర్వాత చెప్తానే, ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వస్తూ ఉన్నది. ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్కి స్క్వేర్ అయ్యి ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2022, 23, 24 మధ్యలో 23 మధ్యలో ముఖ్యంగా 22, 23 మనకి మళ్ళీ ఒక హార్డ్ ఫేజ్ కనిపించింది అనమాట. శుక్రుల్లో రవి జరుగుతున్నాడు. రవి అనేవాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు అంతే, బట్ స్టిల్ ఓకే కానీ, బట్ అయినా కూడా కొంత అఫ్లిక్షన్. కానీ ఈ 23 దగ్గర కొంచెం మీకు ఆ క్లమ్జీనెస్, వర్క్ లైక్ డిసాటిస్ఫాక్షను, లేదంటే కొంచెం మళ్ళీ ఫ్లక్చువేషను 22, 23 మళ్ళీ మీ మదర్ హెల్త్ అయితే మదర్ హెల్త్, లేదంటే వేరే ఒక ఫినాన్షియల్గా కానీ ఇంకోటి ఏదన్నా వర్క్ ప్రోగ్రెస్, వీటిలో ఏ విధమైన డిసాటిస్ఫాక్షన్స్ ఇట్లా ఉంది సార్. 2 ఉన్నాయి యాక్చువల్గా అంటే 23, యాక్చువల్గా 22, 23 మధ్యలో ఎక్సలెంట్ గా ముందుకు వెళ్ళింది. 23 మీడ్కో చేసి మార్చి తర్వాత నుంచి నెమ్మదిగా ప్రాబ్లమే. 23 అక్టోబర్కి వచ్చేసరికి నేను ఎగ్జిస్టింగ్ రోల్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే టైంలో అమ్మకు కొంచెం ఇబ్బంది పడ్డారు హెల్త్ వైజ్. అంటే తనకి స్పైన్ ప్రాబ్లం ఉంది. అప్పుడు ఊళ్ళో ఒకదే ఉండి ఇబ్బంది పడితే నేను తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక మేజర్ డెసిషన్ తీసుకున్నాను నేను. ఈ స్టెప్ తర్వాత మీరు కంప్లీట్లీ క్విట్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. టైం అంటే అంతకు ముందు కూడా ఉంటుంది, 2000లోనే బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ కరోనా వచ్చి నాకు ఇంట్లోంచి వర్కింగ్ ఆప్షన్ వచ్చేసరికి కంటిన్యూ అయ్యాను. బట్ ఈసారి డెసిషన్ డిఫరెంట్, నా పాత్ కి డిఫరెంట్ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటి దగ్గర నుంచి వచ్చేదైనా కూడా ఆ మూమెంట్ ఏదైతే మీ ఈగోని ట్రిగర్ చేసిందో ఆ వర్క్ లో సిచ్యువేషన్ అనేది మీకు హెసిటేటివ్ గా క్రియేట్ చేసింది, రైట్? ఈగో అనే చెప్పాలి సార్, కరెక్ట్ అది. ఎందుకంటే అక్కడ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ 10th లార్డ్కి స్క్వేర్ అవుతా ఉంది. తర్వాత 10th లార్డ్ అక్కడ లేడు, ముందుకు వెళ్ళిపోయాడు అనుకున్నా కూడా ఇటు సాటర్న్కి స్క్వేర్ అవుతా ఉంది. లైఫ్ని ఒక 3-4 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. సో బేసికల్లీ అది అట్లా చేస్తుంది. సో కాబట్టి అక్కడ నుంచి మీరు స్టెప్ అవుట్ అవుతున్నారు.
సరే, నేను ఒకసారి ముందుకెళ్ళి నేను కొంత ఐడియాకి వస్తాను, దాన్ని మనం మాట్లాడదాము. ఓకే. ప్రోగ్రెసివ్ సన్, సో 24, 25 ఇవంతా కూడా మనం అనుకున్నట్టుగా లేదు ఇది. ఓకే సరే, ప్రోగ్రెసివ్ వీనస్ అదే ఆ 22 నుంచి 24 మధ్యలో అది అసలు ఎమోషనల్గా అది రైట్ డైరెక్షన్లో పోవట్లేదు. అంటే ఏంటంటే రైట్ వేలో పోవట్లేదు చార్ట్. సో అందుకని మనకి ఈ వర్క్ ఇదంతా ఇస్తా వచ్చింది. అష్టమాధిపతి అయిన చంద్రుడు తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. అష్టమాత్ అష్టమం అనమాట తృతీయం. సో ఆయన ఎక్కడ 9లో ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ మోడ్లోనే ఉన్నాడు అనమాట అక్కడ. సరే ఓకే, దాటాక మళ్ళీ చూద్దాం, మళ్ళీ అవకాశం కోసం వెయిటింగ్. సో ముందుకెళ్ళి ఒక్కసారి వెనక్కి వద్దాం, తర్వాత ఆ 4 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్రాక్ చేద్దాం. ఓకే. ఆస్పెక్ట్ దాటిన తర్వాత ఏముంటుందని అంటే జస్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ అట్లా పోతూ ఉంటుంది అనమాట చార్ట్. 26, 27 అంటే వీనస్ ఫస్ట్ ఏంటిది తుల ఫలితాన్ని ఇచ్చి తర్వాత అంటే ఇక్కడ ఈ 6 and 11లో ఎవరు బెటర్ అయ్యా అంటే 6th ఫ్రమ్ ద 6th ఈజ్ 11 ఈజ్ డేంజరస్ అనమాట. సో 11 కన్నా 6 కొంచెం బెటర్. సో 6 వచ్చినప్పుడు 8 బెటర్గా ఆపరేట్ అవుతుంది. సో ఫస్ట్ 10 yearsలో వీనస్ జరగంగానే 18 నుంచి 28 వరకు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ వీనస్లో రాహుభుక్తి ఒకటి రాబోతా ఉన్నది 26 జనవరి నుంచి 29 వరకు. అక్కడ ప్రోగ్రెషన్ ఆల్రెడీ నెగిటివ్గా ట్యాప్ అయిపోతా ఉన్నది, ఎక్స్పెక్టెడ్గా లేదు. సరే ఓకే, దీని తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 20 degrees ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ వీనస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఇది ఒక మంచి విషయం. అరే ప్రోగ్రెసివ్ సన్ను ఇప్పుడు అసెండెంట్కి అదే 10,000కి అపోజిషన్కి వస్తాడు. మెర్క్యూరీ అయితే డైరెక్ట్ అయ్యాడు. సరే వీనస్లో గురు చూస్తున్నాను ఆపర్చునిటీ. ప్రోగ్రెసివ్ 10,000 అసలు ఏమి ఆస్పెక్ట్ ఏం ఫామ్ అవ్వలేదు. పాత బ్యాడ్ ఆస్పెక్ట్ దాటిన తర్వాత ఆస్పెక్ట్ ఫామ్ అవ్వలేదు. 32, 33లో 10,000 అపోజిషన్ నెటల్ సన్ జరిగింది. మార్స్ సెక్స్టైల్తో ఆపుతాడు అనుకున్నా కూడా ఎక్కడ అది ముందుకు వెళ్ళిపోయి 10,000 అపోజిషన్ యాక్టివేట్ అయింది. వీనస్ ట్రైన్ యురేనస్ 34లో ఆపరేట్ అవుతుంది. సరే చూస్తున్నాను, చెప్తాను. మార్స్ వీనస్ ఇది దాటడానికి టైం పడుతుంది. ఈ చార్ట్ ముందుకు పోవాలి అని అంటే ఓకే, ఇక్కడ కానీ అంటే 40కి కానీ అది ట్రిగర్ అవ్వలేదు. ఓకే, సో 40 నుంచి ఎన్ని రూల్ స్టేబుల్ పోతుందో చూద్దాము. ప్రోగ్రెసివ్ మార్స్ 18 degrees. సో సన్ దశ జరుగుతూ ఉన్నది, సన్ను అవసరాలు. ఓకే, ప్రోగ్రెసివ్ 10,000 ప్రోగ్రెసివ్ మార్స్ 12 degrees. ఓకే, నాకు చార్ట్ అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. 2022 నుంచి 24 మధ్యలో ఏదైతే మీకు ఈగో ట్రిగర్ అయిందో ఇది మీరు జాబ్లో నుంచి క్విట్ అవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు వెళ్ళే ఏదైతే పాత్ ఉన్నదో ఇప్పుడు ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఒక మంచి టైం జరుగుతుందో బేసికల్లీ అంటే మీ విజన్ అవన్నీ ఒకసారి పక్క పెట్టి నా క్యాలిక్యులేషన్ వ్యూలోనే నేను చెప్తాను. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, కానీ బట్ నేను నా క్యాలిక్యులేషన్ దాటి నేను ఏమి మాట్లాడలేని శక్తి లేని వాడిని కాబట్టి చూద్దాం. అయితే ఏంటంటే ఈ ఒక మనిషికి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు చారిటీ సర్వీసు ఇది వెళ్దామని అనుకున్నారు. ఇప్పుడు అది 2012లో ఎందుకు వెళ్ళలేదు? క్వశ్చన్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఏదైతే ఒకటి లైఫ్ చేంజింగ్ అవుతుందో వాడు ఆ పర్టికులర్ టైంకి వాడు చేసేది ఉంటే ఆ టైంలో వాడు అక్కడ ఉంటాడు, అంతే. అది చేయడానికే వాడు అక్కడ ఉన్నాడు. ఓకే, ఇది ఒక పాయింట్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇప్పుడు చార్ట్ ఏమైంది, ఇక్కడ మనము ఫిగర్ అవుట్ చేయలేక మనం దీని నుంచి స్టెప్ అవుట్ అయ్యి అంతకుముందు ఉన్న థర్డ్ ప్రాసెస్లోకి మనకి దీనికన్నా అదే బెటర్ కదా, ఇవన్నీ ఈగోలు ఇవన్నీ పాలిటిక్స్ ఇవన్నీ మనకు అసలు అవసరం లేదు అని చెప్పి మనం డిటాచ్ అయ్యి దాన్ని మనం చేద్దామని అనుకుంటున్నాం. రైట్? కొంతవరకు అంటే ఐ కెన్ అండర్స్టాండ్. మదర్ కి కూడా ఇంటెన్షన్ ఉన్నది, రకరకాల విషయాలన్నీ క్యూములేటివ్ గా ఇప్పుడు దాన్ని ట్రిగర్ చేస్తున్నాయి అని అంటా నేను. అంటే నన్ను నేను సెల్ఫ్ రిస్ట్రో చేసుకున్నప్పుడు ఈ ఫీలింగ్ అనేది 20% సార్, 80% విల్ అండ్ మదర్.
80% విల్ అండ్ మదర్ ఇంటెన్షన్. మదర్. ఓకే. మీరు చెప్పిన 20% కూడా ఉంది, ఉంది కాకపోతే ఉంది. దాని పర్సంటేజ్ ఇది తక్కువ. ఒక అంటే నన్ను పాయింట్, నేను ఇది సెలబ్రేట్ ఒక పాయింట్ కూడా చేసుకున్నప్పుడు. ట్రిగర్ చేసింది. ఓకే రైట్. సో ఏదేమైనప్పటికీ కూడా అది స్క్వేర్ లో జరుగుతోంది కాబట్టి బాబు నువ్వు కష్టపడతావు, అంత ఈజీగా నువ్వు అన్నట్టు కేక్ వాక్ లాగా అవ్వదు, ఇది హార్డ్ వర్కింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తానమాట. సో మరి ఎప్పుడు నేను అనుకున్నది అంటే మనం ఉపయోగపడే విధంగా, మనం ఉపయోగపడడానికి కూడా ఇప్పుడు నేను ఇస్తానంటే మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలిగా, అర్థమైందా? సో మనకి ఇచ్చేదానికి కూడా అవకాశం రావాలి కదా, అవునా కదా? మనం ఇస్తే తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు, అది కూడా తెలుసు కదా మీకు. అది తెలుసు సార్. అంటే సో అది అంటే లైక్ కదా, నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, కాకపోతే ఏంటంటే మనం ఇవ్వడానికి చేయడానికి కూడా మనకి అది ఫేవరబుల్ గా మనకి వెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడు ఏంటిది అంటే మనం సర్వీస్ ని, ఓకే డిఫికల్టీ టైం ఉంది, మనము డిఫికల్టీ పాత్ ని చూజ్ చేసుకున్నాం అని అనుకుంటే, లేదు జాబ్ లో ఉన్నా కూడా అంతే గ్రోత్ ఉండదని చెప్తాం అనమాట. అంటే ఏంటిది అంటే మనం జీరో ఎక్స్పెక్టేషనల్ గా మనం సర్వీస్ మోడ్ లో ఏదైతే అనుకుంటున్నారో అదే సర్వీస్ మోడ్ లో పోతూ ఉండాలి అంతే. ఓకే. సో దీనిలో గ్రోత్ అట్లాంటి ఏమి చెప్పేదానికి మనం ఏమి లేదనమాట. ఓకే సరే, ఒక రకంగా మనం నెగిటివ్ టైం ని 10 మందికి ఉపయోగపడడానికి యూజ్ చేస్తున్నాం అని అనుకుందాం, అర్థమైందా? సో అట్లనే భావించాలి, అంతకు మించి ఏమి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు తెలుసు, అట్లనే అనుకుంటే వెళ్లాల్సి వస్తుంది. ఓకే, దానిలో కూడా ఛాలెంజెస్ వస్తాయి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అదే యువర్ స్పిరిచువల్ జర్నీ అని అనుకోండి. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ వీనస్ 8th హౌస్, స్పిరిచువల్ అంటే అంతే కదా. సో కష్టం ఉంటేనే కదా మనకి స్పిరిచువల్ గా భక్తి అన్ని వాట్ ఎవర్ దేవునికి దగ్గర అయ్యేదో లేదంటే ఒక సర్వీస్ చేసేదో అదంతా కూడా 8th హౌస్ అనేది కోల్పోవడం. సో ప్రస్తుతానికి అయితే మనం మైనస్ అంటే ఇచ్చేదానిలోనే ఉన్నాము, ఇచ్చేదట్టే అవుతుంది, అది కూడా చాలా హార్డ్ గా అవుతా ఉంది అని చెప్తాను అనమాట. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్ స్క్వేర్ అండ్ మెర్క్యూరీ అపోజిషన్ లో అగ్రెసివ్ డెసిషన్ లో వెళ్తా ఉన్నది. సో 26, 29లో కూడా ఆ 6th లార్డ్ లగ్నం మీద ఉండడం వల్ల రాహుగుప్తు వచ్చినప్పుడు అది కూడా ట్విస్ట్లు అంటే ఛాలెంజెస్ ఇన్ ద ఫ్యామిలీ, అంటే ఒకసారి మదర్ హెల్త్ అవ్వచ్చు, పర్సనల్ హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ 26, 29లో కూడా మనం చెప్పాల్సింది ఉంటుంది. ఈ సాటర్న్తో ఇది స్క్వేర్ బడి వెళ్తా ఉంది కదా, సో అయిపోయింది స్క్వేర్ అని అనుకునేటట్టు ఉండదు, అది తర్వాత కూడా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి, రెడీగా ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ చార్టు ఇది ఇలానే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇంకొక దాదాపు ఈ వీనస్ అనేవాడు ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు, అర్థమైందా? ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు అనమాట. ఓకే చూద్దాం, ఇంకా వేరే వర్గ చార్ట్స్ లో కూడా చూద్దాం రీజన్ ఏంటిది అనేది. ఎస్ ఈ వీనస్ అనేవాడు రాహుతో కూడా కనెక్షన్ ఉంది, పొజిషనల్ స్టాటస్ లో ఉన్నాడు. యాక్చువల్గా వీనస్ అనేవాడు ప్యూర్ గా లేడు, వీనస్ ఈజ్ డిస్టర్బ్డ్ త్రూ రాహు అనమాట, అంటే అఫ్లిక్ట్ అయ్యాడు, కానీ గురువు కాపాడుతున్నాడు, కానీ కొంత డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది కూడా ఒక రకమైన వీనస్ ప్యూర్ గా అంటే పొజిషనల్ స్టేటస్ లో ఉండి రాహుతో సంబంధం లేకుండా ఉంటే ఇంకొక రీజన్ అనుకోవచ్చు. సో ఈ సంబంధం వల్ల కూడా ఇది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట, కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ పర్ఫామ్ చేయడానికి డౌటే అనమాట. ఓకే, తర్వాత అంటే రాహు వీనస్ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాహు కూడా వీనస్ నక్షత్రం, ఎగ్జాక్ట్లీ దాని వల్లనే అది పర్ఫామ్ చేయట్లేదు. గురువు రిజల్ట్ ఇస్తున్నాడు, గురువు ఏమో 8th లో ఉన్నాడు కదా, సో ఆయన ఎక్స్పెక్టెడ్ గా రిజల్ట్ ఇవ్వట్లేదు. ఓకే, ఒక హాఫ్ అన్నా ఇవ్వాలి, కానీ ఆయన ఏమి స్టార్టింగ్లో పనిచేసి తర్వాత రిజల్ట్ ఇవ్వట్లేదు, అంటే ఎగ్జిక్యూషన్ అది అనుకున్నట్టుగా దశాలాడు పర్ఫామ్ చేయట్లేదు. అదే మనం ఫైండ్ అవుట్. అంటే ధనులగ్నానికి బేసికల్లీ పాపి, సరే సర్వీస్ చేద్దాం అనుకున్నాం, సర్వీస్ వరకు ఓకే అనమాట. దాని తర్వాత 32, 33లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్ కి ట్రైన్ అయ్యాడు. వీనస్ లో సాటర్న్ వస్తాడు, వాళ్ళిద్దరు ఒకే స్టార్ లో ఉన్నారు కదా. ఈ శని భుక్తి అనేది మనం ఇచ్చేదానికి ఒక పార్ట్ కొంత పని చేస్తుంది, అక్కడ ఎంతో కొంత మీకు మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది అనమాట. ప్రోగ్రెస్ వచ్చి కొలాప్స్ అవుతా ఉంది, అర్థమైందా? సో ప్రోగ్రెస్ వచ్చి లాస్ట్లో సాటర్న్ సెకండ్ పార్ట్ అంటే 31 to 34 అనుకుంటే అక్కడ ఒక ట్విస్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్, దాని తర్వాత ఇదంతా ముందుకు వెళ్ళిపోవాలి, వీనస్ దశ అయిపోవాలి. వీనస్ దశ అయిపోయిన తర్వాత సన్ దశ వస్తుంది. సన్ దశ వచ్చినప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చి ఇక అలా ముందుకు వెళ్తుంది అనమాట. ఇక చాలా కాలం ఈ 10th హౌస్ ముందుకు వెళ్తుంది కాబట్టి సన్ దశ కానీ తర్వాత మళ్ళీ మూన్ దశ తీసుకుంటే మూన్ స్టార్ లాడ్ కూడా 9లో ఉన్నాడు, అది చంద్ర రాహులు, బట్ అయినా కూడా మూన్ దశ కూడా హాఫ్ ఆఫ్ ది వే పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇక దాదాపు చెప్తాను, ఇది చాలా వరకు మంచిగానే వెళ్తుంది. ఇక్కడ 45లో ఆ మూన్ వచ్చినప్పుడు కూడా కొంత హెల్త్ అనేది ఒకసారి చూడాల్సింది ఉంటుంది. ఓకేనా? సో ఎందుకనంటే ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. ఓకే, దాని తర్వాత ఒక 1-2 years తర్వాత మళ్ళీ సెట్ అయ్యి చార్ట్ మళ్ళీ ముందుకు పోతా ఉంది. ఆ తర్వాత మీ ఓపిక ముందుకు పోతా ఉంటుంది చార్టు. పెద్ద కాంప్లికేషన్ అక్కడ చెప్పేంతగా ఏమీ లేదు. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ద చార్ట్.
సో ఇప్పుడు 2025 క్యాలెండర్ ఇయర్కి వస్తే ఇప్పుడు అడిగిన 4 క్వశ్చన్లో నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ స్టాక్స్ నేను ఇన్వెస్ట్ చేయాలా, దానిలో నేను ఇంట్రాడే చేస్తాను, తర్వాత ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, రెండోది వేరే వాళ్ళకి ఎవరికైనా ఫండ్ మేనేజర్స్కి అప్పచెప్పి చేయాలనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే టైం ఎప్పుడైతే 8th హౌస్ ఓరియంటెడ్గా పోతా ఉందో, ఓకే, సో ఈ ఇంట్రాడేలు ఇవన్నీ కూడా మనకి షాక్లే ఇస్తాయి అనమాట. అర్థమైందా? అప్పటికప్పుడు ఏదో వచ్చే 8th హౌస్ విపరీతమైన డబ్బులు అనుకునేదానికి లేదు. సో ఈజీగా పోయేదానికి కారణం అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే సిప్ రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 ఎగ్గుల్లో పెట్టాలని చెప్తారు కదా, సో అట్లా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీని యూజ్ చేయాలి తప్ప ఇంట్రాడే అనేది మీ స్కిల్ సెట్. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒక 100 రూపాయల్లో ఒక రూపాయిని వాలటైల్ గేమ్ ఆడడానికి పెట్టాను, ఆ రూపాయలో ఒక 4 పావాలు చేసి 4 సార్లు ఆడాను, పోయినాయి అంటే పోయినాయి, అంతగా మళ్ళీ చేయొద్దు. అట్లా ఊరికే మీ స్కిల్ సెట్తో మీరు ప్లే చేయాలి, మీ పేపర్ ట్రేడ్తో మీరు ప్లే చేయాలి తప్ప దాన్ని ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు. అర్థమైందా? ఎందుకంటే రాహు అనేవాడు మనకి ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వాలి. అర్థమైందా? రాహు ఈజ్ హ్యావ్ టు గివ్ ఫేవరబుల్ రిజల్ట్. మార్స్ ఏం చేస్తున్నాడు? కుజుడు ఎవరి ఫలితాన్ని ఇస్తున్నాడు? శని ఫలితాన్ని ఇస్తున్నాడు. శని ఎవరితో ఉన్నాడు? రాహుతో పాటు కలిసి ఉన్నాడు అనమాట. అందుకని ఓకే, ఒక్క సెకండ్ అట్లనే ఉండండి. యా, హలో, బ్యాక్ అండి. సో నేను ఎక్కడ ఉన్నాను? ప్రస్తుతానికి ఫండ్ గురించి వస్తే, సో ఎప్పుడైతే అది ఇట్లా జరుగుతా వెళ్ళిందో, సో శని బుధులు ఏంటంటే ఒక్కసారి మనం రాంగ్ డెసిషన్ తీసుకునేటట్టు చేస్తారు. కాబట్టి నేను ఫండ్కి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ని చెప్తాను. సో నేను అగ్రెసివ్ డెసిషన్ని రికమెండ్ చేయను. ఓకేనా? తర్వాత మీరు రెండో క్వశ్చన్ ఏంటిదని, అది మీరు వేరే ఫండ్ మేనేజర్స్ అనేది మీరు ఒక రేటింగ్స్ ఉంటాయి కదా ఫండ్ మేనేజర్స్కి. ఇప్పుడు మనకి జీరోదాలో చూసినా కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, సో అట్లా సో రేటింగ్స్ని బట్టి మీరు 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 సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్నే యూజ్ చేయమని చెప్తాను. ఓకే, మీ రెవెన్యూ రిటర్న్స్ కోసం. ఓకే, అది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విల్ టెల్ యూ గైడ్ ప్రాపర్లీ. ఎందుకంటే మనకి డిఫికల్టీ టైం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువగా గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసేటట్టు అది ఉండదు. కాబట్టి కేర్ఫుల్గా, కాన్షియస్గా, కండిషన్ ఆఫ్ మార్కెట్ అంటే కండిషనల్ కాదా, సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదొకటి చెప్పాను. రెండో పాయింట్ ఏంటిది, నేను ఆల్రెడీ ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నది, అండ్ ప్లానింగ్ టు స్టార్ట్ అది రెంటల్ ఇచ్చేలాగా అని చెప్పి అడిగారు. సో దానికి ఏంటిది, మనకి 4th హౌస్ కంఫర్ట్ రావాలి. సో ఇక్కడ ఏంటిది, మనకి వీనస్లో మార్స్ జరుగుతున్నాడు. మార్స్ ఎవరు? 5th. మార్స్ అనేవాడు రాహుతో రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే మార్స్ సాటర్న్ని రిప్రజెంట్ చేస్తే సాటర్న్ రాహుతో కలిసి ఉన్నాయి. కుజ రాహులడు ఏంటిది, డబ్బులు పోవడానికి కారణమవుతుంది. తర్వాత నెక్స్ట్ అట్లీస్ట్ వీటితో కంపేర్ చేస్తే ఇంకా రాహు అంటే 26 జనవరి నుంచి 29 రాహు భుక్తి, అంటే శుక్రుడు ఎట్టనో సరిగ్గా యోగించట్లేదు కాబట్టి శుక్రుడులో రాహువే కొంచెం బెటర్. అర్థమైందా? సో అట్లీస్ట్ దాన్ని చూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. అంటే యూ కెన్ గో ఫర్ 2026 మిడిల్కి అట్లా వెళ్ళి అక్కడ ముందుకు వెళ్ళడం బెటర్ ఏమో నా ఫీలింగ్. ఓకేనా? 26, 27లో మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసుకుంటా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. 26 to 29 ఉంది. సో ఈ టైం కొంతవరకు సేఫ్. ఓకే, అక్కడ ఫినిష్ చేసుకుంటే దాని నుంచి ఒక సోర్స్ వచ్చేదానికి మనకి అవకాశం వస్తుంది. రాహు లగ్న భావాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి, సో లగ్న భావం ఓకే కదా, సో కాబట్టి అందుకని నేను అక్కడ చెప్పాను. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ అయిపోయింది. మూడో క్వశ్చన్ ఏంటిది? మర్చిపోయారా మీరు కూడా? మీ కాల్ రావడానికి ముందే దీన్ని అడగదాం అనుకున్న ఏంటంటే 4 సెట్ చేసుకుని ఫ్రేమ్ చేసుకున్నాను. ఈ మధ్యలో పోతుందనే. రైట్, పర్వాలేదు. మనం అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గ్రోత్ గురించి ఒకటి అడిగినట్టున్నారు కదా. మూడోది అది అంటే నా దాని ప్రకారం నాకు సూట్ అయ్యే సాధనలు ఏంటి, నేను ఎలా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు శుక్రదశ జరుగుతూ ఉంది, శుక్రుడికి శని సంబంధం ఉంది, గురువు వచ్చేసేసి అష్టమంలో ఉన్నాడు. సో ఒకటి భక్తి మార్గం చెప్పారు, రెండోది జ్ఞాన మార్గం చెప్పారు, ఒకటి కర్మ మార్గం చెప్పారు. ఓకే, సో సాటర్న్ అనేవాడు 9th లో ఉండి రవిశనిలో అపోజిషన్ ఉంది. రవిశనిలో అపోజిషన్ అంటే ఏంటిది, హార్డ్ వర్క్ కదా. సో కాబట్టి కర్మ మార్గానికి ఎక్కువగా ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్మ మార్గానికి. రెండోది మనము నాలెడ్జ్ ఎక్స్ప్లోరింగ్ లేదంటే ఎదుటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో మనం సజెషన్ ఇచ్చేది సెకండ్. జ్ఞాన మార్గం అనేది సెకండ్, అది నువ్వు తెలుసుకోవడం లేదంటే చెప్పడం. ఓకే, ఈ రెండు కూడా ప్రయారిటీ. తర్వాత ఇంకోటి ఏదైతే భక్తి మార్గం, అది తపస్సు, వీటికి 4, 8, 12లో ఆపరేట్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి అది అవుతుంది, చేసే సాధన చేస్తూ ఉంటాం కాబట్టి
కర్మ మార్గానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను నేను. ఓకేనా? ఎందుకంటే సాటర్న్ అనేవాడు అన్ని ప్లానెట్స్ ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అన్ని ప్లానెట్స్ తో కూడా కనెక్టెడ్ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కర్మ మార్గానికి ఇప్పుడు శుక్రదశ జరుగుతూ ఉన్నది, శుక్రుడు కూడా 8th కనెక్ట్ అయ్యాడు. 8th అంటే ఏంటిది, మనం కోల్పోవడం, హార్డ్ వర్కింగ్, ఇవే కదా. సో కాబట్టి దానికి మనం చెప్తున్నాము. సో మీరు చేసే ధ్యానం అది చేస్తా ఉండండి. శని ఈజ్ కనెక్టెడ్ మోర్ కదా, సో కర్మ మార్గానికి ఎక్కువ చెప్పాను. ఓకే, ఇంకో క్వశ్చన్. 4th వచ్చేసి నాకు ఆస్ట్రాలజీ అనేది నేర్చుకోగలుగుతానా నేను? ఇది ఎప్పుడు లెర్నింగ్ స్టార్ట్ చేశారు, ఎంతవరకు వచ్చారు మీరు? లెర్నింగ్ అంటే ఎక్కడ ప్రాపర్ గా నేర్చుకునేది ఏం లేదండి, యూట్యూబ్ ఇట్లానే బేసిక్స్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది, కానీ బేసిక్స్ ఇంకా స్ట్రెంగ్త్ అవ్వలేదనేది నా ఫీలింగ్. ఇంకా నేను గ్రహకారకత్వాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, భావకారత్వాలు కరెక్ట్ గా అందుకున్నాయా లేదా, అంతవరకే అవుతుంది. కాకపోతే మీ వీడియోస్ ఒక 50% వరకు ఫాలో అయ్యాను. కాకపోతే కంటిన్యూయేషన్ లో అక్కడ కంటిన్యూషన్ సీక్వెన్షియల్ గా వెళ్ళలేదు అనమాట. వర్గ చక్రాలు ఉన్నాయనుకోండి, వర్గ చక్రాలు మొత్తం ఒకసారి విన్నాను. కృష్ణమూర్తి గారి పద్ధతి ఉందంటే బేసిక్ గా ఎలా చెప్పారు, వెస్టర్న్ చెప్పారంటే ఎలా చెప్పారు, అలా ఆ టాపిక్ వైజ్ అలా అనమాట. సో లగ్నలాడ్కి ఏంటంటే బేసికలీ 3-8-12 కనెక్షన్ రావాలి. సో లగ్నలాడ్ అనేవాడు 8th లో డైరెక్ట్ గా ఉంటూ ధనుర్లగ్నం అవుతూ, తర్వాత 12th లో ఉన్న చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన 8th లాడ్ అయ్యాడు. తర్వాత 3rd లాడ్ నక్షత్రంలో ఉన్నాడు, కాబట్టి డెఫినెట్లీ అది ఆస్ట్రాలజీ, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని మీద బాగా స్కిల్ సెట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే శని కూడా బుధుని చేస్తున్నాడు, కాబట్టి కేతు శని గురువు కనెక్షన్ ఉంది. ఎందుకంటే కేతు ఆక్యుపైడ్ భాద్రపద నక్షత్రం, సో కాబట్టి అక్కడ కనెక్షన్ ఉంది. స్పిరిచువల్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో అందుకే మనకి ఆస్ట్రాలజీ, వేదము, సర్వీసు, యోగా, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్, ఇవన్నీ వీటి వల్ల ఇస్తూ ఉంటుంది కాబట్టి ఉంది. కానీ టైం ఫేవరబుల్గా ఉండాలిగా, అర్థమైందా? శుక్రుడు 8 అంటే అన్లాక్ చేస్తున్నాడు, కానీ పాజిటివ్గా అన్లాక్ ఏం చెయ్యట్లేదు. కాకపోతే ఇప్పుడే మీరు ట్రై చేయాలి, అంటే 26-29 మధ్యలోనే నేర్చుకోవడానికి కూడా ట్రై చేయమని చెప్తాను. మరి ఇన్ని పారామీటర్స్తో మరి నేర్చుకోవడానికి కూడా టైం వెచ్చిస్తేనే కొంత వస్తుంది. అయితే పూర్తిగా రావడానికి దశలాడ్ అనేవాడు పూర్తిగా పర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి కొంతవరకు అయితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఎక్స్ట్రీమ్ అని చెప్పను, కానీ కొంతవరకు అయితే ఖచ్చితంగా ఎంతో కొంత మనం తెలుసుకోగలుగుతామని నేను భావిస్తున్నాను. ఓకే, ఏదైనా కూడా శుక్రదశ అయిపోయిన తర్వాత కనబడుతుంది కొంచెం ఏదో ప్రోగ్రెస్. అవును, శుక్రదశ స్వభుక్తి పర్ఫామ్ చేసింది, తర్వాత పర్ఫామ్ చేయట్లేదు, అది నా ఉద్దేశం. శుక్రుడు ఎప్పుడైతే పర్ఫామ్ చేయట్లేదో శుక్రుడు రాహు పర్ఫామ్ చేస్తాడు, తర్వాత మిగిలిన దానిలో ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి కన్సర్న్ అబౌట్ ద ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్, తర్వాత సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చేస్తూ వెళ్ళిపోండి. ఎట్లయినా మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ ఫ్లోలో కంటిన్యూ అవ్వండి. అదే ఫ్లోలో అక్కడ ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, దారిలో మనకి లిఫ్ట్ వస్తుందని వెళ్ళట్లేదు, వచ్చినప్పుడు ఎవడన్నా వస్తే మనకి లిఫ్ట్ ఇస్తాడు. అలానే మనం అదే మార్గంలో ఉన్నప్పుడు, ఎట్లయితే మీరు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చింది, ఇంకో కంపెనీ మారారు, ఎట్లయితే మనకి 2012 గ్రోత్ చెప్పామో అట్లా ఒక అవకాశం వస్తుంది అనమాట, టైం వెళ్తూ ఉంటే, అంతే. సో అది ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు నేను 2025 ఆగస్ట్ నేను పెట్టుకున్నది, అంటే కరెక్ట్ జూలైకి నాకు 20 years అయిపోతుంది, కాబట్టి వాలంటీర్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, నేను క్విట్ అవుతున్నాను. ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది? మామూలుగా మళ్ళీ శాలరీ ఇస్తారా మంత్లీ, ఏమన్నా పెన్షన్ లాగా? ఏముండదు సార్, అది అట్లా ఏముండదు. మెడికల్ ఇన్సూరెన్స్ నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మదర్ 70 క్రాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ అంటే అవ్వదు. ఏజ్ ప్రాబ్లం ఒకటి, అన్ని కవర్ కావన్నమాట. మనకి ఈ రిటైర్మెంట్ వల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుంది? ఈ మెడికల్ ఇన్సూరెన్స్ నేను ఎక్స్టెండ్ చేయగలుగుతా, కంపెనీలోంచి ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాను. ఓకే ఓకే ఓకే, అదొకటి బెనిఫిట్. అదొక్కటే బెనిఫిట్, అదే మేజర్ బెనిఫిట్ నాకు. అంటే సేఫ్ జోన్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నాను. ఓకే, రైట్ రైట్ రైట్. నెక్స్ట్, అది నేను ఈ టైంలోకి బయటకు వస్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ వాట్ రావాలి అనేది నా విషయం. కాకపోతే అది రైట్ టైం అయినా అన్నది, రైట్ టైం కాదని చెప్పేసావు నువ్వు. అట్లా వెళ్ళాలనుకున్నావు కాబట్టి రాబర్ట్ ఫ్రాస్ట్ లాగా పక్కదారిలో నుంచి పోవడమే, అంతే. హార్డ్ వర్కింగ్ ఎఫెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దశలాడు ఉన్నా కూడా ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇష్యూ ఉంటుంది, అర్థమైందా? సో ఆ మధ్యలో రాహుభుక్తి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అది పోతా ఉంటుంది. అంటే ఒక స్టేబుల్ అయిన తర్వాత గ్రోత్ లేకుండా నడుస్తుంది కదా, స్టాగ్నెంట్ గా, అట్లా నడుస్తూ ఉంటుంది. మేనేజ్మెంట్ రోల్ కాబట్టి మీకు ఇంకా పెద్ద రిఫ్లెక్షన్ ఏమి ఉండదు కదా, అట్లా పోతూ ఉంటుంది. యూ హ్యావ్ టు ప్లే విత్ యువర్ ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్ కాబట్టి.
ఇట్స్ ఓకే సార్. ఎందుకు అంటే ఈ పాత్ లో కూడా ఎక్కువ ఎలివేట్ అయితేనే ప్రాబ్లం నాకు. ఇప్పుడు నేను వెళ్ళే పాత్ లో కూడా నేను ఎక్కువ ఎలివేట్ అయితేనే ప్రాబ్లం నాకు. లో ప్రొఫైలే కావాలి ఇప్పుడు. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు మీరు మనసు లోపల తిరిగి లోపల చేయాలి అనుకున్నప్పుడు బయటికి ఎక్కువ కనబడుతుంటే కాదు. లో ప్రొఫైల్ లో ఉంటేనే మీ టైం మీకు ఉంటుంది, మీరు చేయాలనుకున్నది మీరు లోపలికి ట్రావెల్ చేయగలుగుతారు. నడుస్తుందంటే నాకు నిజం చెప్పాలంటే ఓకే ఓకే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అది వస్తుంది అనేది, అది అవకాశం ఉంది అనేది. అవకాశం ఉంది. అదే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మనం అనుకున్న, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గేమ్ ఏంటిది అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అది అనుకున్నది రివర్స్ అవ్వడమే టైం. ఓకే, సో మనం అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాలెంజెస్ వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ కమ్, యూ జస్ట్ ట్రై టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అండ్ ట్రై టు అకంప్లిష్ ఇట్, అంతే. దాన్ని ఫినిష్ చేసుకుంటే పోవడమే. ఓకే ఓకే, మేక్ సెన్స్. అది కూడా పార్టీ సార్. నిజం చెప్పాలంటే సాధనలోకి వెళ్ళి చూసినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆ దెబ్బేసి అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది చూడటం కూడా సాధనలో. అదే ఈ స్పిరిచువల్ ప్రాసెస్, అదే ప్రాసెస్ ని ఇస్తుంది. సో మంచిగా ముకుడు మీద కూర్చోవడమే వెళ్ళి, అంతే. ఓకే. ఎలా బాగా అనిపించిందా? కంక్లూడ్ చేశానా? చాలా బాగుంది సార్. మీరు చెప్తుంటే క్వశ్చన్లు పుట్టుకొస్తున్నాయి. ఓ సూపర్. అట్లా ఇంకొకటి అడుగుతాను, టైం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అనుకుంటే. ఎక్స్ట్రాలో ఎక్స్ట్రా ఏముంది కానివ్వండి. వేసారుగా. ఆల్రెడీ మనది ఏంటంటే 45 minutes ఉన్నదా చూడాలా అని ఫీల్ అవుతా ఉంటారు మన యూజర్స్ అని అనిపిస్తుంది, నా ఫీలింగ్. సో మనం 15 minutes చెప్పాలనుకుంటాం కానీ అది ఎక్కడైతుంది, నాతోనే అవ్వదు, ఫస్ట్ మన యూజర్ తో అవుతుందా? ఎస్, సరేలేండి. ఇది అమ్మ హెల్త్ గురించి కూడా చూసినాను కదా. అవును, అది వాళ్ళ చార్ట్ లో ఉంటుంది, అది వాళ్ళ చార్ట్ లో ఉంటుంది. మనకి ఇట్లా సిగ్నిఫై అవుతుంది, 8th house సిగ్నిఫై అవుతుంది కదా. శుక్ర ఇస్ 3 కారక ప్లానెట్ కాబట్టి పార్లలీ ఆల్రెడీ 70 కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్, అంతే. ఓకే సార్, నేను ర్యాప్ చేస్తాను ఎందుకంటే ప్రశ్నలకు అంత ఉండదు. లేదు పర్వాలేదు, అడగండి, ఇట్స్ ఓకే. అంతే సార్, ఇంకా మోర్ ఆఫ్ లెస్ అంతే. బేసిక్ నాకు అదే కావాల్సింది. బట్ ఇప్పుడు ఆస్ట్రాలజీనే తీసుకోవటం నాకు అలవాటు పడ్డది సార్. అంటే నా థాట్ ప్రాసెస్, నేను థాట్ చేశాను, నాకు ఫలానా కనబడ్డది, నేను జాగ్రత్త పోవాలంతే. అంతే, ఎగ్జాక్ట్లీ. రోడ్ అనేది కంకర్రాళ్ల రోడ్డు, మెల్లగా వెళ్ళడమే. ఏది వచ్చినా గానీ మనం మళ్ళీ పక్కన పంచర్ ట్యూబ్ అన్ని కిట్ రెడీగా పెట్టుకుని బయలుదేరుతూనే ఉంటాం, అంతే. అది కాకపోతే సైకిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటాం, అంతే, వెళ్ళాలనుకున్నప్పుడు. దట్స్ ద ఫైనల్ కంక్లూషన్ అనమాట. సో టైం వస్తుంది, మళ్ళీ కూడా టైం ఉంది మనకి. ఏంటంటే రవి రాహుల్ ఏంటంటే లేట్ రికగ్నైజేషన్, అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి అది ఒక సమస్య. డైరెక్ట్ అఫ్లిక్షన్ లేదు కాబట్టి చాలా వరకు సేఫ్ అనమాట. సో అక్కడ 9th house అనేది ఉంది, అది సన్ సైన్ అనమాట. అక్కడ శని రాహుల్ అనేవాళ్ళు రవిని తినేస్తున్నారు అనమాట. సో తర్వాత కుజుడు ఏం చేస్తున్నాడు, రాహుని ఇండికేట్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే అది భాగ్యాన్ని స్పాయిల్ చేయడానికి చేస్తుంది. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 100 రూపాయలు వస్తుంది అనుకున్న దగ్గర 20 రూపాయలు వస్తున్నా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ రెవెన్యూ వచ్చేటట్టు మీరు ఎప్పటికప్పుడు హైలీ ప్రివెంటివ్గా ఉండమని చెప్తాను నేను. ఎందుకంటే అది భాగ్యాన్ని పాడు చేయడానికి టార్గెట్గా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే జాబ్ అంటే శాలరీ వచ్చేస్తుంది, మనకి ఏంటంటే 1,00,000 రూపాయలు సంపాదించాము అంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయిందంటే దట్స్ కూల్, ఎందుకంటే నెలకి 1,00,000 వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అదే 1,00,000 రాకపోతే మాత్రం 2 లక్షలు అప్పు అవుతాం, ఎందుకంటే ఈ నెల ఖర్చు పెట్టాల్సింది 1,00,000 కావాలి, తర్వాత ఇంకో 1,00,000 రాదు కాబట్టి 2 లక్షలు మైనస్ అనమాట. దట్స్ ద ప్రాబ్లం. కాబట్టి కేర్ఫుల్ విత్ యువర్ ఆ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద, ఎందుకంటే మనం ఒక గట్టి స్టెప్పే తీసుకుంటున్నాం, బయలుదేరుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకెళ్ళాలి, అంతే. ఆల్ ది బెస్ట్. ఏవైనా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్, హైలీ సేఫ్. సరేనా? అది వార్నింగ్, రికమెండెడ్ కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్స్ అండి.